నా కడుపు పని చేసినంత ఫాస్ట్‌గా నా బ్రెయిన్ పని చేస్తే ఈ రోజుకి నేనేనో ఉంటుండే గైస్. అసలేమైందంటే బయట కొంచెం వాన పడ్డది. ఇక జరంత చల్లగా అయిందో లేదో ఇక నా కడుపులో ఏదో ఒకటి తిను, వేడి వేడిగా తిను, తిను, తిను అని చెప్తే ఇక మనం ఊకుంటామా? పోయి ఫ్రిడ్జ్‌లో చూస్తే అయితే కొంచెం దోస పిండి మిగిలుంది. అది నిన్నటిదంట. ఇంక దోసలేసుకుందామని ఫిక్స్ అయినా. ఈ దోసల కోసం నేను ఆనియన్ కట్ చేయడానికి ఇప్పుడైతే తంట అంతా ఇంత కాదు. కోసిన 3 ఉల్లిగడ్డలకి 30 సార్లు ఏడ్చిన గైస్. అంత ఘాటుంది. ఇంక ఈ పిండి లూజ్ ఉందని కొన్ని వాటర్ ఏసుకొని మిక్స్ చేసుకున్నా. తర్వాత ఫస్ట్ ఒకటి అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్ 2 ఫ్లాప్ అయినాయి. ఫైనల్‌గా థర్డ్ వన్ అయితే మంచిగొచ్చింది. ఇదే రికార్డ్ చేసి ఇదే పెట్టినా అనమాట. ఇక కొంచెం ఆయిల్ ఏసుకొని మంచిగా అంతా నీట్‌గా ఏసుకున్న తర్వాత ఉప్పు, కారం ఇంకా అట్లాగే మనం కోసి పెట్టుకున్న ఆనియన్ గూడా ఏసుకోవాలి. ఎంతైనా కష్టపడి కోసినాం గదా! పక్కా ఏసుకోవాలి. ఇప్పుడు మీకెప్పుడన్నా అనిపిచ్చిందా? అసలుకెందుకు బయట వెదర్ కొంచెం చల్లగా అయితే మనకి ఏదో ఒకటి తినాలనిపిస్తుందని. ఇఫ్ ఇన్ కేస్ మీకు తెలిస్తే కొంచెం కామెంట్ చేయండి గైస్. నేను గూడా తెలుసుకుంటా. నాకైతే ఎప్పుడైనా తినాలనిపిస్తదనుకో అది వేరే విషయం. ఇంకా మన ఛానల్ అయితే 50 సబ్స్క్రైబర్స్‌కి దగ్గరలో ఉంది. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయొచ్చు గదా! ఇదైతే మన దోస. ఇట్లా దోస మంచిగా రావాలి అనంటే పిండి పట్టేటప్పుడు అన్నం